కోరుట్ల చిన్నారి హత్య కేసులో పిన్ని అరెస్ట్ అయింది. బాలికను చంపేసి ఏమీ తెలియనట్లుగా నటించింది పిన్ని మమత. బాలిక తల్లితో పాటు హాస్పిటల్కు వెళ్ళి ఏమాత్రం అనుమానం రాకుండా ఏడుపులు ప్రారంభించింది. ఇక సీసీటీవీ ఫుటేజీలు, డాగ్ స్క్వాడ్ విచారణతో ఒక్కసారిగా బండారమంతా బయటపడింది. పిన్నే హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. మమతను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. బాలిక తల్లిపై అసూయతోనే 5 ఏళ్ల హితీక్షను చంపేసింది పిన్ని మమత. మమతకు కొద్ది రోజుల నుంచి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్టుగా తెలుస్తుంది. గతంలో బెట్టింగ్ ఆడి లక్షల్లో నష్టపోయింది మమత. ఓవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు తనను బంధువులు చిన్నచూపు చూడడంతో చిన్నారిని హత్య చేసినట్లు మమత ఒప్పుకుంది. మొత్తం మీద చిన్నారిని చంపింది పిన్ని అని తేలడంతో ప్రస్తుతం కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవాక్కైన పరిస్థితి. ఈ అంశంపై చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఇక చిన్నమ్మే చంపినట్టుగా తేలడంతో ఒక్కసారిగా ఈ కేసులో మొత్తం వ్యవహారం బయటపడింది. జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణ హత్యకు గురైన ఆకుల హితీక్ష అనే చిన్నారిని ఆ పాప చిన్నమ్మ మమతనే గొంతు కోసి హత్య చేసిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. చిన్నారి హితీక్ష కుటుంబానికి దక్కుతున్న గౌరవం తమకు దక్కడం లేదని ఈ ఘాతకానికి మమత ఒడిగట్టినట్టు తెలిసింది. కుటుంబంలో గౌరవం దక్కడం లేదని మమత పగ పెంచుకుంది. హితీక్ష తల్లిదండ్రులపై కోపంతోనే పాపను పొట్టన పెట్టుకుంది. హితీక్ష దారుణ హత్య తర్వాత అనుమానంతో పాప చిన్నమ్మ మమతను పోలీసులు అదుపులోకి తీసుకొని సుదీర్ఘంగా విచారించారు. హితీక్ష హత్య తర్వాత మమత కట్టుకున్న చీరను మార్చుకొని పంజాబీ డ్రెస్ వేసుకున్నట్లుగా సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన ఇంటి నుంచి ఓ కవర్ పట్టుకొని బయటకు వస్తున్న దృశ్యాన్ని కూడా పోలీసులు సీసీ కెమెరా ద్వారా గుర్తించారు. ఇక హత్యకు ఉపయోగించిన ఆయుధం ఏదైతే కత్తి ఉందో, హత్య సమయంలో ధరించిన రక్తము మరకలు అంటిన చీరను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎట్టకేలకు తను చేసిన నేరాన్ని మమత ఒప్పుకున్నట్లుగా తెలిసింది. సో మొత్తం మీద హత్య తర్వాత ప్యాసింజర్ ఆటోలో ఘటనా స్థలం నుంచి కిలోమీటర్ వరకు వెళ్ళి జాతీయ రహదారి ఎడమ పక్కన జిఎస్ గార్డెన్ సమీపంలో వీధిలో హత్యకు ఉపయోగించిన కత్తి, మరో ఆయుధంతో పాటు మర్డర్ సమయంలో రక్త మరకలు అంటిన చీరను కూడా పడేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇక ఈ హత్యకు సంబంధించి స్థానికులు ఏమన్నారు ఒకసారి చూద్దాం. పాప కనబడట్లేదని చెప్పి మా మరదల కూతురు మాకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ రాగానే మట్టిపల్లి నుండి నేను కొరట్లోకి వచ్చి వాళ్ళు చెప్పిన ఇంట్లో వాడకట్లో ఉన్న ఇంట్లో వెతికే క్రమంలో వాళ్ళ ఇంటి దగ్గర మూడో ఇంట్లో బాత్రూంలో రక్తం మడుగులో పడిన పాపను చూడడం జరిగింది. వెంటనే హాస్పిటల్కి తీసుకుపోయి చెప్తే అప్పటికే పాప చనిపోయింది. ఆ ఇంటతని మీద మాకు మొదట్లో కొంచెం అనుమానంగా ఉండే, కానీ అతని ఇంటతను నాకు అందుబాటులో లేడని చెప్పి తెలిసిన తర్వాత పాప పిన్నే ఇది చేసిందని చెప్పేసి తెలిసి బాధపడడం జరిగింది. దీనిపై పోలీసులు కొంచెం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. 5 సంవత్సరాల చిన్న పాపని అసలు ఆమెకు అట్లా చేయడం ఎలా చేసిందో అంత కర్కశంగా అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా చూడాలని, కఠినంగా శిక్షించాలని చెప్పేసి పోలీసు వారిని కోరుకుంటున్నాం. అయితే నిందితురాల్ని తీసుకెళ్లి ఇవాళ ఆమె హత్యకు ఉపయోగించిన కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద కుటుంబంలో తమకు సరైన గౌరవం దక్కడం లేదనే కారణంతో పాటు ఆర్థిక ఇబ్బందులు, అంటే ఆ నిందితురాలు బెట్టింగ్లో గతంలో డబ్బులు కూడా పోగొట్టుకున్నట్టుగా తెలుస్తుంది. దీంతో సమాజంలో ఆమెను చిన్న చూపు చూస్తున్నారనే భావన వెరసి ఇవన్నీ కూడా తోడికోడలు కూతుర్ని పొట్టన పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. విచారణలో నిందితురాలు పూర్తి అంశాలు వెల్లడించినట్టుగా తెలుస్తుంది. రైట్, మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రస్తుతం మనతో ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, ఈ జగిత్యాల హత్యకు సంబంధించి పిన్నికి సంబంధించిన వ్యవహారం మొత్తం బయటపడింది. ఆమె హత్య చేసినట్టుగా పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ మమత నిందితురాలు ఎవరైతే ఉన్నారో పోలీసుల విచారణలో ఎలాంటి అంశాలు వెల్లడించింది, అలాగే పోలీసులు ఏం చెప్తున్నారు? మొత్తానికైతే పోలీసులు ఆ మిస్టర్ని ఛేదించారు. దాదాపుగా 6 ఏళ్ల బాలిక ఈ దీక్ష బాత్రూమ్ లోపల ఇటు రక్తం మడుగు లోపల పడి ఉండడంతో ఎవరు ఈ మర్డర్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని చెప్పి పోలీసులు ఆరా తీశారు. అయితే మొదటి నుంచి కూడా ఇటు
అక్కడ ఉన్నటువంటి ఏదైతే బంధువుల మీద ఇటు అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యం లోపల చిన్నారి ఆ బాలిక ఇతీక్షను హత్య చేసి మొత్తానికైతే అలా పిన్నే డ్రామాలు ఆడింది అని చెప్పి అయితే తెలియడం జరిగింది. అయితే స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మొహరం పండుగ ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇటు చిన్నారి ఇతీక్షతో పాటుగా మరో ముగ్గురు పిల్లలు వీళ్ళందరూ కూడా ఆడుకున్నటువంటి సమయం లోపలనే ఇటు అక్కడ పీరీలు వచ్చేటువంటి సమయంలో పెద్ద పుల్ల వేషాలు ధారణతో వచ్చేటువంటి సందర్భం లోపల ఇతీక్ష ముంగట ఉన్నటువంటి ఇంట్లో వెళ్లి దాక్కుంది. భయపడి దాక్కున్నటువంటి సమయం లోపల ఆ ఇతీక్షను ఇదే సమయం కోసం వెయిట్ చేస్తున్నటువంటి మమత మొత్తానికైతే వాళ్ళ కుటుంబం పైన మొత్తం కక్ష పెట్టుకున్నది. వాళ్ళ అమ్మ పైన వాళ్ళ పిల్లల పైన కక్ష పెట్టుకుని ఆ బాలిక వాళ్ళనంటే మొత్తానికైతే ఏదో చేయాలని చెప్పి అనుకున్న దాని ప్రకారంగానే ఇతీక్షను అదే బాత్రూమ్ లోపల బెడను వేసి తర్వాత ఇంట్లో నుంచి కట్టరు తర్వాత కత్తి తీసుకొని వచ్చి ఆ బాలికను విచక్షణ రహితంగా పొడిచి చంపినట్టుగా తెలుస్తుంది. అయితే హత్య కోసము కూరగాయల కత్తితో పాటుగా కట్టరు వినియోగించిన అని చెప్పి అయితే నిందితురాలు పోలీసుల ముంగట అయితే తెలపడం కూడా జరిగింది. అయితే మమత ఇప్పుడు ఇటు హత్య చేసిన తర్వాత ఒక దాదాపు కిలోమీటర్ వరకు కూడా వెళ్ళి అక్కడ బట్టలు చేంజ్ చేసుకొని మళ్ళీ వేరే బట్టలు చేంజ్ చేసుకొని మళ్ళీ ఆటోలో వచ్చి ఇక్కడ ఏం తెలియనట్టు మళ్ళీ బాలిక కోసం వెతకడం ప్రారంభించింది. కుటుంబ సభ్యులతో వాళ్ళు బాలిక కనబడడం లేదు అని చెప్పి ఆరా తీస్తున్నటువంటి నేపథ్యం లోపల వారి వెంబడే వెళ్ళి ఆరా తీసింది. తర్వాత హత్య జరిగిన తర్వాత కుటుంబ సభ్యులతోనే కలిసిమెలిసి ఏడవడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యం లోపల మొత్తం పోలీసులు అయితే ఇటు బాలికను హత్య చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది అని చెప్పి విచారించినటువంటి నేపథ్యం లోపల కుటుంబ సభ్యుల యొక్క ఫోన్లు తర్వాత వారి యొక్క సిగ్నల్ అవన్నిటి పైన కూడా దృష్టి సారించారు. కుటుంబ సభ్యుల మొత్తం అందరి ఫోన్లు కూడా తీసుకోవడం కూడా జరిగింది. అందరినీ ఆ ఫోన్లు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మళ్ళీ ఎవరి ఫోన్ వాళ్ళకు ఇచ్చిన తర్వాత ఇటు బాలిక చిన్నమ్మ ఎవరైతే మమత ఉందో మమత యొక్క ఫోన్ మళ్ళీ తీసుకోవడం కూడా జరిగింది. మళ్ళీ తీసుకున్న తర్వాత అంతకుముందు ఉన్నటువంటి వీడియోలు డిలీట్ కావడంతో మమత పైనే పోలీసులకు అనుమానాలు అయినాయి. అంతకుముందు మర్డర్ చేయడం ఎలాగా ఇటు చంపడం ఎలాగా అనేటువంటి పలు యూట్యూబ్ లోపల పలు వీడియోలు డౌన్లోడ్ చేసి వాటిని చూసి ఈ కట్టరు కత్తి సహాయంతో చంపాలనుకున్నట్టుగా అయితే వాళ్ళు నిర్ధారణకు వచ్చారు. తర్వాత వీడియోలు డిలీట్ చేయడంతో అప్పుడు మొత్తం పోలీసుల అనుమానం నివృత్తి చేసుకొని మమతను వారి అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే మొన్న రాత్రి నుంచి అదుపులోకి తీసుకున్న తర్వాత మమత ఇంకా వేరే వారు ఎవరన్నా ఉన్నారా అనే కోణం లోపల అయితే పోలీసులు ఎంక్వైరీ చేయడం జరిగింది. దాదాపుగా ఈ రోజు సాయంత్రం ఇటు 5 గంటల సమయం లోపల తానే హత్యకు చేయడానికి ప్రణాళికలు రచించినట్టు తానే హత్య చేసినట్టు అని చెప్పి పోలీసుల ముంగట కూడా అయితే ఒప్పుకోవడం కూడా జరిగింది. అయితే ఎందుకు ఈ హత్య చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేటువంటి కోణం లోపల చూసినట్టయితే కేవలం ఆ బాలిక యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో ఆ బాలిక యొక్క తల్లి పైన అసూయ తోనే ఈ మొత్తం ఆ కుటుంబాన్ని లేకుండా చేయాలని చెప్పి అనుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఉమ్మడి కుటుంబం ఉంటారు. రామ్ లక్ష్మణ్ అని ఇద్దరు కూడా కవలలు. వాళ్ళు అనుకున్నట్టుగానే ఇద్దరు అక్క చెల్లెల పిల్లల్ని వాళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది. మమతతో పాటుగా వాళ్ళ తోడి కోడలు కూడా అక్క చెల్లెల బిడ్డలే. వీళ్ళ అందరూ కూడా ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇటు మమత MBA చేసి తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఒక ఆఫీస్ లోపల పనిచేస్తుంది. ఈ నేపథ్యం లోపల ఇటీవల కాలం లోపల ఇటు ఆన్లైన్ లోపల బెట్టింగ్ ఆడినట్టుగా అయితే తెలుస్తుంది. ఆ బెట్టింగ్ ఆడిన తర్వాత దాదాపుగా ఒక 25 లక్షల నుంచి 30 లక్షలు ఆ బెట్టింగ్ తర్వాత బిట్ కాయిన్ లోపల పోగొట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అప్పటి నుంచి ఆ కుటుంబం అంతా కూడా ఇటు మమతను చూడడము ఒకప్పుడు ఒక్కొక్క సమయం లోపల తన దగ్గర అవసరాల కోసం డబ్బులు లేకపోవడంతో మొత్తం తనను చిన్న చూపు చూస్తున్నారు. ఇదంతటి కూడా తన తోడి అని చెప్పి భావించినటువంటి మమత మొత్తం కుటుంబాన్ని కూడా లేకుండా చేయాలని చెప్పి ఒక అసూయతో కక్షతో వాళ్ళ మీద రగిలిపోయింది. ఈ నేపథ్యం లోపలనే ఇది చిన్నారి పైన హత్య చేసుకున్నట్టు అయితే తెలుస్తుంది. కేవలం ఆ చిన్న చూపు చూడడంతో కక్ష పెంచుకున్నటువంటి మమత బాలిక తల్లిపై ఉన్నటువంటి కక్షతోనే హత్య చేసినట్టుగా అయితే పోలీసుల ముందు ఒప్పుకున్నట్టుగా అయితే తెలుస్తుంది మనకు. రామ్దాస్ రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద ఆ చిన్నారిని హత్య చేసిన తీరు నిజంగా నివ్వెరపరిచింది. కేవలం తనని చిన్న చూపు చూశారన్న కారణంతోనే ఆ పిన్ని ఇలాంటి హత్య చేసింది. ఒక్కసారి నిజంగా ఆ సర్కిల్లో చూస్తున్నారే
అదే ఆ పాపిష్టి పిన్ని, అదే ఆ క్రిమినల్ పిన్ని. వాస్తవానికి ఇక్కడ ఆ పక్కనున్న తోడికోడలు నవీన, ఈ మమత ఇద్దరు కూడా వరుసకు అక్కా చెల్లెల బంధువులు అవుతారు. రామ్ లక్ష్మణ్ ఇద్దరు కవలలు ఎవరైతే ఉన్నారో, రామ్ని నవీన పెళ్లి చేసుకున్నప్పుడు లక్ష్మణ్ మమతకిచ్చి పెళ్లి చేశారు. ఇద్దరు కూడా దగ్గర బంధువులే. కానీ బెట్టింగ్ జూదంలో, బెట్టింగ్ మాయలో దాదాపు 25 లక్షలు, అంటే 25 నుంచి 30 లక్షల వరకు పోగొట్టుకున్న మమత ఆ బెట్టింగ్ వ్యామోహంలో అటు డబ్బులు పోగొట్టుకుంది, అలాగే ప్రాణాలు తీసేంత తెగింపు కూడా ఆమె ఆలోచన ధోరణి మారింది. ఏకంగా తన తోడికోడలు కూతుర్ని అత్యంత కిరాతకంగా, మరి నీకు 2 బిడ్డలు ఉన్నారే, తనకు కూడా 2 కూతురు ఉన్నారు. ఇప్పుడు ఈమె భర్త కూడా విదేశాల్లో ఉంటాడు, గల్ఫ్ కంట్రీస్లో. ఇప్పుడు తల్లి జైల్లో, తండ్రి విదేశాల్లో. ఇప్పుడు ఈమె 2 పిల్లలు కూడా అటు తల్లి జైల్లో ఉండి, తండ్రి విదేశాల్లో ఉండి 2 పిల్లలు కూడా బిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి. తిరిగి మళ్ళీ ఇప్పుడు ఆ 2 పిల్లల్ని కూడా ఈమె హత్య చేసిన ఎవరైతే తోడికోడలు ఉన్నారో ఆమె చేరదీసింది. చూసారా ఏ రకంగా ఉంటుందో? తల్లి చేసిన పాపానికి పిల్లలకి ఇప్పుడు కనీసం వాళ్ళు మానవత్వం చూపించారు. మీకు గుర్తుండే ఉంటుంది, గతంలో బహుశా పిన్ని అనే ఒక సీరియల్ వచ్చి ఉంటుంది, టెలివిజన్లో పిన్ని అనే ఒక సీరియల్ వచ్చి ఉంటుంది. సాయంత్రం కాగానే పిన్ని అంటూ ఒక్కసారి ఆ సీరియల్లో ఆ పిన్ని ఏ రకంగా ఆ పిల్లని చూసేది, ఏ రకంగా మనకు సాయంత్రం కాగానే ఆ సీరియల్ గుర్తొచ్చేది పాట. సో అలాంటి పిన్నులు, అలాంటి చిన్న తల్లులు అంటే చిన్నమ్మలు ఉన్నటువంటి స్టోరీల నుంచి ఇప్పుడున్నటువంటి ఈ పాపిష్టి పిన్ని ఎంతటి దారుణానికి ఒడిగట్టిందో ఒకసారి మనం చూసారా? ఆ సీరియల్లో ఆ తల్లి తన సవతి కూతుర్ని ఎంత బాగా చూసుకునేదో ఆ రకంగా. కనీసం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పిన్ని ఎంత క్రిమినల్ పిన్నో, ఎంత పాపిష్టి పిన్నో ఒక్కసారి మనం ఈ స్టోరీ చూస్తే అర్థమవుతుంది. సీన్ అంతా రిక్రియేట్ చేసినప్పుడు పోలీసులు నివ్వెరపోయే అంశాలు, ఆశ్చర్యకరమైన అంశాలు బయటకు వచ్చాయి. చంపి మళ్ళీ ఏం తెలియకుండా రక్తపు మరకలున్న బట్టల్ని ఎక్కడో కిలోమీటర్ దూరంలో తీసుకెళ్ళి పడేసి, కత్తుల్ని పడేసి చాలా దారుణంగా బెట్టింగ్ మాయాజాలంలో పడి ఏకంగా హత్యలకు కూడా ఒడిగట్టడం. దీనికి అంతటి కూడా మళ్ళీ ఒకటే కారణం, ఇక్కడ ఆన్లైన్ గేమింగ్ లేదా చాలా వరకు మీకు ఒక్కటి గమనించండి, హత్యలు, నేరాలన్నీ కూడా ఈ ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్ పరిచయాలు, ఆన్లైన్ గేమింగ్లు ఇవన్నీ కూడా దాదాపుగా దీంతోనే లింకప్ అయి ఉంటున్నాయి. ప్రతి నేరానికి కూడా టెక్నాలజీతో ముడిపడి ఉంటుంది. అంటే టెక్నాలజీ మనం ఏ రకంగా వాడుకుంటున్నామో అర్థమవుతుంది. దీన్ని బట్టి టెక్నాలజీ మంచి మనిషికి పనికి రావాలి, కానీ మనిషి పూర్తిగా దిగజారేలా ఉండకూడదు అనేది ఇక్కడ సారాంశం. ఎస్, ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తున్నారు. ఆ పాపిష్టి పిన్ని మమతను ఏ రకంగా పోలీసులు తీసుకెళ్తున్నారు, ఆ దృశ్యాలు చూడొచ్చు. బిగ్ టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. క్రిమినల్ పిన్ని, ఎస్ అదే ఆ క్రిమినల్ పిన్ని, హితాక్షిని చంపిన ఆ నేరస్తురాలు పిన్ని ఏ రకంగా. అంతకుముందు ఇదే నేరస్తురాలు, ఇదే పిన్ని ఆ పాపని చంపిన తర్వాత తిరిగి ఆమె తల్లి పక్కనే కూర్చొని దొంగ నాటకాలు ఆడుతూ, దొంగ ఏడ్చుకుంటూ కూర్చుంది. బంధువులందరినీ కూడా నమ్మించే పనిచేసింది. బెట్టింగ్లో లక్షలు పోగొట్టిన ఈ మాయాలేడి, ఈ జూదమాడిన ఈ మాయాలేడి ఆ బెట్టింగ్ మాయలో పడి ఏకంగా హత్యలు చేసింది. అంతేకాదు కేవలం తనకు ప్రాధాన్యత తక్కువ. మరి ఇంకొక విషయం ఏంటంటే, ఈ అమ్మాయి MBA చదివింది, ఉన్నత విద్యావంతురాలు. అసలు సమాజంలో కొన్ని అంశాలు చూస్తే కనుక చాలా దారుణంగా ఉంటాయి. వీళ్ళంతా ఉన్నత విద్యావంతులు, ఈ నేరాలు చేసే వాళ్ళంతా ఉన్నత విద్య. ఎస్, ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం ఆ దృశ్యాలు. అదే ఆ పిన్ని, ఆ పాపిష్టి పిన్ని మమతను ఏ రకంగా పోలీసులు తీసుకెళ్తున్నారో. నిజం ఒప్పుకుంది, నేరాన్ని అంగీకరించింది. పోలీసులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కేసు, చాలా ప్రిస్టేజియస్గా తీసుకున్నారు. మొత్తం దర్యాప్తులో విషయాలన్నీ వెల్లడించింది. కేవలం ఒక అక్కసుతో, ఒక కక్షతో ఓర్వలేక తోడికోడలు కూతుర్ని పొట్టన పెట్టుకుంది. ఈమెకు కూడా 2 కూతురు ఉన్నారు. ఆ ఎక్స్క్లూజివ్గా దృశ్యాలు చూస్తున్నాం. ఆ మమతని లేడీ పోలీస్ అటు నుంచి తీసుకెళ్తున్న దృశ్యాలు, మరోవైపు పోలీసు జీప్లో ఎక్కించుకెళ్తున్న దృశ్యాలు చూడొచ్చు. అమాయకురాలైనటువంటి హితాక్షిని చంపి ఇప్పుడు కటకటాలు లెక్కించాల్సిన పరిస్థితి దాపురించింది. అలాంటి నేరాలకు పాల్పడింది ఈ మమత. ఉన్నత విద్యావంతురాలు, MBA చదువుకుంది, ఉద్యోగం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో ఉద్యోగం చేసిందో బహుశా ఇప్పుడు చేస్తుందో తెలియదు, కానీ MBA చదువుకున్న ఇలాంటి గ్రాడ్యుయేట్లు, ఇలాంటి చదువుకున్న మూర్ఖులు ఏమనాలి? కామెంట్ బాక్స్ రూపంలో మీరే తెలియజేయండి. కేవలం
బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని సమాజంలో ప్రాధాన్యత తగ్గడం, సమాజంలో పరువు పోతుందని ఒక అక్కస్తో, ఒక కక్షతో తోడికోడలు కూతుర్ని ఈ రకంగా హతమార్చి పొట్టన పెట్టుకొని ఏమీ తెలియనట్టుగా అమాయకురాలుగా మళ్ళీ ఏడ్చుకుంటూ కూర్చుంది. ఒకసారి ఆ విజువల్ కూడా చూడండి. ఇంకో బాక్స్లో మీకు ఆ విజువల్ కూడా చూపిస్తాం. హత్య జరిగిన తర్వాత తిరిగి ఆ అమ్మాయి తల్లి పక్కన కూర్చొని, అమ్మాయి శవం పక్కన కూర్చొని ఏమీ తెలియనట్టుగా నంగనాచి వేషాలిస్తుంది. ఎస్, ఒకసారి సర్కిల్ చూడండి. అదిగో చూడండి, తల బాదుకుంటుంది ఆవిడే, ఆ దగుల్బాజీ పిన్నే తల బాదుకుంటుంది. చూడండి ఎలా ఏడుస్తుంది చూడండి. ఎవడైనా ఎస్, ఒకసారి చూడండి, తల బాదుకుంటూ అయ్యో పాపం అంటూ. హత్య చేసింది వచ్చి మళ్ళీ ఏమీ తెలియనట్టుగా తల బాదుకుంటూ కూర్చుంది. ఇలాంటి వాళ్ళని ఏమనాలి? ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడితే బాగుంటుంది? మీరే కామెంట్ బాక్స్ రూపంలో తెలియజేయండి. అనవసరంగా అమాయకురాలని ఉంటే ఆ పాపని పొట్టన పెట్టుకుంది. ఇప్పుడు ఈమెకున్న 2 కూతుళ్ళను కూడా తిరిగి అదే తోడికోడలు చేరదీసింది. ఈమె జైల్లో కూర్చుంటే, తండ్రి విదేశాల్లో ఉంటే, ఆమె ఇప్పుడు ఈమెకు సంబంధించిన 2 కూతుళ్ళను కూడా చేరదీసి చూసుకుంటుంది. హత్య చేసినాక కూడా ఇప్పుడు నీ 2 కూతుళ్ళను కూడా చేరదీసిందే. కనీసం దీంతోనైనా నీ ప్రవర్తనలో మార్పు రావాలి. జైల్లో చిప్పకూడు తింటైనా కనీసం నీలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఎలాగో ఖచ్చితంగా శిక్ష తప్పదు కాబట్టి ఈ శిక్షా కాలంలోనైనా కనీసం ఒక మనిషిగా మారాలి, తర్వాత అయినా ఒక మనిషిగా బతకాలి. ఎంబీఏ చదివి ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయినటువంటి మమత ఏ రకంగా నేరపూరిత ఆలోచన చేస్తే హత్యలకు ఏ రకంగా తెగబడిందో ఒక్కసారి మనం చూస్తే అర్థమవుతుంది. ఆ దృశ్యాలు చూడండి. ఇక్కడ చూడండి, హత్య చేసిన తర్వాత తల బాదుకుంటుంది, మళ్ళీ ఇక్కడ పోలీస్ వ్యాన్లోకి నిందితురాలుగా వెళ్తుంది. ఎంతటి దారుణం అసలు. చిన్న చూపు చూడడంతో చిన్నారిని హత్య చేసింది. చిన్న పాప, ఆ పాప ఏం పాపం చేసింది? ఆ పాప నిన్నేమంది? పాప తల్లిదండ్రులు కూడా ఏమనలేదు. సమాజంలో ఎవరో ఏదో అంటున్నారని నీవు జూదమాడి బెట్టింగ్ ఆడి బెట్టింగ్లో లక్షలు పోగొట్టి అది నీ పరువు సమస్య, నీ వ్యక్తిగత సమస్య. పక్కోడి కుటుంబం మీద, అది కూడా నీ తోడికోడలు, నీ సొంత అక్క కూతుర్ని. పిన్ని అంటే సొంత తల్లిలాగా భావిస్తారు. నిన్ను నమ్మొచ్చిందే సొంత తల్లిలాగా భావించి వచ్చిన ఒక పాపని, ఒక అమాయకురాలైనటువంటి ఆ పాపని పొట్టన పెట్టుకున్నావే. నీకు ఎలాంటి శిక్ష ఇస్తే బాగుంటుంది? దయచేసి కామెంట్ బాక్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఆలోచనలు ఉన్న ఇంకెవరైనా సరే, ఉమ్మడి కుటుంబంలో ఉంటూ తోడికోడలుగా ఉంటున్న ఎవరైనా సరే, వాళ్ళ పిల్లలపై ఇలాంటి కక్షపూరిత ఆలోచనలు పెట్టుకున్న ఎవరైనా సరే, దయచేసి ఇలాంటి వాళ్ళకి వాళ్ళ ఆలోచనలో, వాళ్ళ ప్రవర్తనలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎవరిని ఉద్దేశించాలంటే లేదు, దయచేసి వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాను. ఇలాంటి నేరపూరిత వార్తలను పదే చెప్పడం ద్వారా మిమ్మల్ని అప్రమత్తులు చేయడమే బిగ్ టీవీ ప్రధాన ఉద్దేశం. ప్రధానంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు నిజంగా వాస్తవానికి సమాజంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్న తీరు ఒక్కసారిగా నివ్వెరపోయేలా చేస్తున్నాయి. బెట్టింగ్కు అలవాటు పడి లక్షలు పోగొట్టుకొని, కుటుంబం పరువు పోగొట్టుకొని పక్కింటోడి మీద ఏడవడమా? ఇదా మీ పద్ధతి? ఎంబీఏ చదువుకున్నావు కదా, ఇదా నీ జ్ఞానం, ఇదా నీ బుద్ధి? సరే, అంతవరకు బాగానే ఉంది. హత్యలు ఎందుకు చేయాలి? నీ కసి, నీ కోపాన్ని అమ్మాయిపై చూపించడమా? ఇప్పుడు వెళ్ళి కటకటాల్లో గడుపుకుంటూ చిప్పకూడు తింటావు కదా. ఇది ఇవాళటి సమాజం తీరు, నేటి సమాజం పోకడలు. వాస్తవానికి ఆలోచన ధోరణిలో మార్పు రావాలి. మీరు ఒకసారి గమనించి, ప్రతి నేరం వెనుక, ప్రతి హత్య, మానభంగం లేదా ఇలాంటి హత్యలు మనం సోనం దగ్గర నుంచి చూస్తున్నాం. ఎక్కడికో మేఘాలయ తీసుకెళ్ళి హత్య, అంటే ఈ హత్యలన్నిటి కూడా, ఇవన్నీ కూడా దాదాపుగా ఆన్లైన్, ఇంటర్నెట్ లేదా యాప్స్ లేదా ఈ అంతర్జాలంతో సంబంధం ఉన్నటువంటి ఇలాంటి వింత పోకడలు. దాదాపుగా ఇన్స్టాగ్రామ్ లేదా వాట్సాప్ చాటింగ్ లేదా బెట్టింగ్ యాప్స్, ప్రతి ఒక్కటి కూడా టెక్నాలజీ మనిషి బాగుపడడానికి ఉపయోగపడాలి, కానీ మనిషి ఇలాంటి దారుణాలకు ఒడిగట్టి దిగజాడడానికి ఉపయోగపడదు. మనిషి పూర్తిగా సమాజంలో నేరపూరిత చర్యలకు పాల్పడడానికి ఉపయోగపడదు. దయచేసి అలర్ట్గా ఉండండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా మీరు కూడా కన్నీసి ఉంచండి. ఏం జరుగుతుంది, అప్రమత్తంగా ఉండడానికే మీకు ఈ వార్తల్ని పదే చూపించడం జరుగుతుంది. డిస్టర్బింగ్ విజువల్ చూసాం ఇప్పటిదాకా బిగ్ టీవీ స్క్రీన్పై. ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం ఆ పాపిష్టి పిన్నిని పోలీసులు ఏ రకంగా తీసుకెళ్తున్నారో, ఆ క్రిమినల్ పిన్నిని ఇప్పుడు పోలీసులు తీసుకెళ్ళి ఏ రకంగా కటకటాలు లెక్కించబోతున్నారు.